ఏంటి ఈరోజు స్పెషల్ చెప్పండి. బార్బిక్యూ రెడీ అయిపోయింది. నిత్యానా పక్కన ఎవరున్నా లేదు అదే అంతే మ్యాక్స్. అంటే చికెన్ తినబోతున్నానన్న ఆనందం. మీకు పెళ్లి సంబంధాలు వస్తాయేమో. కొంతమంది ఫాలోవర్స్ లేరు. ఏమో ఇప్పుడు అవుతారేమో. హలో అండి, నేను యుఎస్కి వచ్చే ముందే చెప్పాను కదా మీకు అక్కడ విషయాలన్నీ చూపిస్తాననేసి. ఇక్కడ చూడండి, ఇది ఒక కమ్యూనిటీ. ఇది ఏంటంటే ఆల్టా డేవిస్ అనే కమ్యూనిటీ. ఇది నార్త్ కేరళలో ఉంది. ఇక్కడే మా అబ్బాయి మా కోడలో ఉంటున్నారు. వీళ్ళు ఎవ్రీ వీకెండ్ కూడా చక్కగా కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ ఏదోటి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు బాగానే. ఇప్పుడు మమ్మల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు, మనం కూడా చేసుకుందామని. మేము, మా కోడలు అబ్బాయి, తర్వాత మా కోడలు ఫ్రెండ్ కూడా వచ్చింది. మేమందరం కలిసి ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే చాలా బాగుందండి. పక్కనే స్విమ్మింగ్ పూల్, తర్వాత అక్కడ జిమ్ హౌస్, క్లబ్బు అన్నీ ఉన్నాయి, పార్క్ కూడా ఉంది. నిజంగా మెయిన్ ఏంటంటే ఈ స్విమ్మింగ్ పూల్ అనేది నిజంగా లైట్స్తో చాలా కాంతివంతంగా కనిపిస్తుంది. నైట్ టైం ఇక్కడ చేసుకోవడం అనేది మేమైతే చాలా సంతోషించాము. ఇక్కడ బార్బిక్యూ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఎవరు చేసుకున్నా ఇక్కడ గ్యాస్ అయితే ఇక్కడ ఉంటుంది. వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు. స్టవ్ అయితే వెలిగించాడు, ఓవెన్. అది మనకి అది టైము, తర్వాత రీడింగ్ సెట్ చేసుకుంటారు. ఇది మ్యారినేటెడ్ చికెను, ఇది కాస్కో నుంచి తీసుకొచ్చారు. ఇది ఇందులో మనం ఏమీ కలుపుకొని అవసరం లేదు. కావాలంటే మనం చికెన్ మామూలుగా తీసుకొని కూడా మనం మ్యారినేట్ చేసుకోవచ్చు, కానీ మనకి ఇన్స్టెంట్గానే దొరుకుతుంది కాబట్టి అది తీసుకోవచ్చు. ఇదైతే డైరెక్ట్గానే కుక్ చేసుకోవచ్చు. అత్తాకోడలు పక్కన మామగారు. చూడండి మా అబ్బాయి మా మీద ఎలా జోక్స్ వేస్తున్నాడో. ఏదేమైనా చాలా ఎంజాయ్ చేసామండి మేము ఇలా చేసుకోవడం వల్ల. సరదాగా అప్పుడప్పుడు ఇలాంటి అనుభూతులు కూడా ఉండాలనిపించింది. చూడండి మా అబ్బాయి అయితే అది ఓవెన్లో పెట్టేస్తున్నాడు. అది మనం చూసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి మంట ఎక్కువైతే బాగా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆయిల్ కూడా దీనికి ఎక్కువ వేయకూడదు. లైట్గా దానికి అప్లై చేస్తే సరిపోతుంది. చక్కగా నిప్పుల మీద అయితే కాలుతుంది. ఇప్పుడు తందూరి చికెన్ అది ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నిజంగానే మేము వట్టి చికెనే తిన్నాము, అంత బాగుంది. ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీది మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఈరోజు స్పెషల్ చెప్పండి. బార్బిక్యూ చేస్తున్నాం. వీకెండ్ గార్లిక్ సీజనింగ్, గార్లిక్ ది బఫెలో అండ్ టెరియాకి. బఫెలో సాస్. అండ్ బఫెలో ఉండదు కానీ ఇది గార్లిక్. సో ఈ 2 ప్యాకెట్స్ వచ్చి బఫెలో అండ్ బఫెలో సాస్ అండ్ టెరియాకి చికెన్. టెరియాకి చికెన్ చెప్పండి. తిప్పాలమ్మా.
రివర్స్లో కాలుతుంది. లేదు అదే అంతే మ్యాక్స్. వంట అనేసరికి నాకు చెయ్యి ఆగదు కాబట్టి నేను కూడా ఒక చెయ్యి వేసానండి వాళ్ళతో పాటు. ఇది ఎంత నిదానంగా కాలితే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. మనం చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ బాగా వస్తుంది. వాళ్ళు కూడా వచ్చేది. నార్మల్గా లోపల ఎంత ఉందో టెంపరేచర్ తెలుస్తుంది. చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయాయో. చూస్తుంటేనే నోట్లోంచి వాటర్ వచ్చేస్తుంది అనమాట. అంత బాగున్నాయి చూడడానికి. మేము ఇక్కడ కుస్తీ పాటలు పడుతుంటే మా హస్బెండ్ చూడండి మంచిగా చక్కగా పరిసరాలన్నీ గమనిస్తూ కూర్చున్నారు. ఒక రౌండ్ అయితే అయిపోయింది. ఆ చికెన్ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ సెకండ్ రౌండ్ వేశారు. మొత్తానికి బార్బిక్యూ అయితే రెడీ అయిపోయింది. మేము కూడా అందరమే తినడానికి రెడీ అయిపోయామండి. ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేసాము. మీరు